జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఒక పెద్ద ఎత్తున అసంతృప్తి ఇప్పటికే ఉందో అది ఒక్కసారిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో కాపు సామాజిక వర్గాన్ని అటు ఆంధ్ర ప్రజల్ని చులకన చేస్తూ ఆయన మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని? జనసేన ఉద్యమ సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నాకేం చేసింది, నమ్మినందుకు 2 చోట్ల ఓడించారు కదా అని చెప్పి కాస్త తీవ్రంగానే మాట్లాడడమే కాకుండా కాస్త ఆయనకు అండదండగా నిలిచినటువంటి సామాజిక వర్గంపై ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి యథార్థాలు సార్. అంటే ఆయన్ని ఒక కులానికి ఆపాదించకూడదు. అదే రకంగా నేను ఆ కులంలో పుట్టానే గాని ఆ కులానికి చేస్తానని మీకేమన్నా చెప్పానా? కాపులకి చేస్తానని మీకేమన్నా చెప్పానా? లేకపోతే కాపులతో పాటు అందరికీ చేస్తాను కదా, కాపులకు ఒక్కళ్ళకే చేస్తానా? అసలు ఈ పదాలు ఎలా ఉన్నాయంటే సార్, అంటే నాకైతే ఆయన కరెక్ట్ గా మాట్లాడారు. ఇదే మాట ఎలక్షన్ కి ముందు మాట్లాడి ఉంటే, అంటే 2014లోనో 2019లోనో మాట్లాడి ఉంటే మా లాంటి యువత కులాభిమానంతో వచ్చుండే వాళ్ళం కాదు సార్. ఇష్టం ఎగ్జాక్ట్లీ. ఉంటే వస్తాం, ఇష్టం ఉంటే వస్తాం, నచ్చిన సినిమా నచ్చిన హీరోది చూస్తాం. మావాడ్రా కట్టండి రా బ్యానరు అనే పిచ్చివాగుడు వాగం సార్. మీ వాడేంటి, అందరు వాడు, అందరూ కట్టుకుంటారు, అందరూ కట్టుకుంటారు, మనకెందుకు? అందరితో పాటే మనం ముందు కాదు, అందరితో పాటే మనం. సో ఇది ఎలా ఉందంటే సార్, అంటే 2 పదాలు ఆయనవే. కనీసం ఆంధ్రాలో కులభవనైనా తెచ్చుకోండి, కులభవనైనా తెచ్చుకోండి అని అన్నది ఆయనే సార్. నేను అబద్ధం చెప్పట్లే, అన్నది ఆయనే. ఆన్ రికార్డ్ మీకు ఉంటది సార్. అదే అవునవును. మాదిరిగా కాపు, ఒంటరి, బలిజ ఈ కులాల్లో ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయ్యాడా? లేదు కదా. మీరు మీరు నిలబడండి, నేను అయి చూపిస్తాను, మీరు నిలబడండి నేను అయి చూపిస్తాను అన్నారు. నిలబడడం అంటే ఒకేసారి నిలబడడం కాదండి. ఎందుకంటే చూస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అందరూ ముఖ్యమంత్రులు అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు, రోసయ్య గారు అయ్యారు. 16 నెలలు జైల్లో ఉండి జగన్ గారు బయటకు వచ్చారు. రాగానే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే వచ్చారు. కానీ అప్పుడు ప్రజలు అప్పుడే ముఖ్యమంత్రి చేయలే. ఏమయ్యా నన్ను ముఖ్యమంత్రి చేయలే అని వెళ్ళిపోలా, లేకపోతే ఇంకొకరితో సంఘీభావం కుదుర్చుకోలా. అవును. మళ్ళీ వేచి చూశాడు, మళ్ళీ వేచి చూశాడు, ముఖ్యమంత్రిని చేసినాడు. మరి నన్ను ఏం చేసినారు? 2 చోట్ల ఓడించినారు అన్నారు. 2 చోట్ల ఓడించినారు అన్నారు. 2 చోట్ల నీ ఓటింగ్ ఎంత పడింది? నీ ఓటింగ్ ఎంత పడింది? పడిన ఓటింగ్ ఎవరెవరు? అసలు ఒకసారి మీరే ఎన్నోసార్లు అంటారు కదా, ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి, ఓర్పు లేకపోతే ఇలాగే ఉంటది, పదవులు ఇవ్వకపోతే బయటికి వెళ్ళిపోతారు. అరే అరే, ఓట్లు లేకపోతే వెళ్ళిపోతావా? ఓట్లు అయిపోతే పక్క పార్టీతో ప్లేయర్ గెలిపేస్తారా? అరే వచ్చిన తీరెప్పుడు? 2014లో ఏ కారణంతో వచ్చినారు? రే 2014లో మీరు సింగిల్ గా పోటీ చేస్తుంటే ప్రజారాజ్యం మీద ప్రేమతో అప్పుడు ఉన్నటువంటి ప్రజారాజ్యం నాయకులు కూడా మీతో కలిసి సింగిల్ గా మిమ్మల్ని ఒక 10-15 చోట్లన్నా గెలిపించుండే వాళ్ళేమో. ఏం మీ అన్నగారు వచ్చినారుగా, మీ అన్నగారిని ఎట్ ఏ టైం సీఎం చేసినారా? లేదే. కొన్ని సీట్లు ఇచ్చినారుగా, కొంత ఓటింగ్ ఇచ్చినారుగా, 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలిచినారుగా. సరే మీరు ఓడిపోయారు. ఓర్పు, ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి. అరే ఓర్పు లేకపోతే ఎట్లా? ఓర్పు లేకపోతే ఎట్లా? తవ్విన చోట 30 సంవత్సరాల నుంచో 20 సంవత్సరాల నుంచో తవ్వితేనే కానీ గుక్కె నీళ్లు పడలేదని మీ డైలాగే కదన్నా. అన్నా అని కూడా అనకూడదులేండి ఇంక నుంచి. గౌరవ డిప్యూటీ సీఎం గారు అనాలి. గౌరవ డిప్యూటీ సీఎం గారు, మీకు ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండాలని పలుమార్లు చెప్పిన మీరు 2 చోట్ల ఓడించారు కదా అని మీరు టీడీపీతో కలిసిపోతారా? 2014లో మీ మీద ఏదైతే ప్యాకేజ్ అనే ముద్ర లేదు, 2014 తర్వాత ఎందుకు వచ్చింది? అరే ఓర్పుగా నేర్పుగా మీరు దగ్గరుండి టీడీపీని గెలిపించినారు. మంచితనంతో గెలిపించినారో ఇంకో ఉద్దేశంతో గెలిపించినారో ఏం ఆశించి గెలిపించినారో మనకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం ఈ గెలుపు పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చిందని భావించి అంటే ఆ భావోద్రేకం తట్టుకోలేక ఊరికే ఏమన్నా చేసినాడేమయ్యా, పేమెంట్ తీసుకొని చేసినాడు అంటూ ప్యాకేజ్ అనే పదాన్ని బయటికి ప్రబలించిందే టీడీపీ వాళ్ళు. వాళ్ళు ఎగ్జాక్ట్లీ. సో ఎంత దారుణం అంటే, మామూలుగా ఆ పదాన్ని ప్రచురించకపోతే అయ్యో ఉచితంగా పనిచేసి గెలిపించినాడయ్యా పవన్ కళ్యాణ్, మా వాళ్ళు లేకపోతే మీ వాళ్ళు ఎక్కడయ్యా అని 2014 నుంచే ఈ పదాలు బాగా వినపడుతుంటే సర్లేవయ్యా చేసినాడు, ఊరికేమైనా చేసినాడా, ప్యాకేజ్ తీసుకొని చేసినాడు అనేది జనాల్లో నింపిందే వారు.
లేకపోతే 2014లో మీకు ఆ ముద్ర లేదండి. 2014 తర్వాతే వచ్చింది. ఇప్పటికీ మేము నమ్మాలో నమ్మకూడదో మాకు తెలియదండి. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ రోజు మీరు అన్న మాట, కాపు కులంలో పుట్టానంతే. కాపులకి మేలు చేస్తాననో, లేకపోతే కాపులకి ఏమన్నా ఇస్తానన్నా నేను చెప్పినానా? నేను అందరికి ఇవ్వాలి, నేను రెల్లి కులానికి చేయాలి, నేను మాల కులానికి చేయాలి, నేను మాది కులానికి చేయాలి, నేను ఓసీలకు చేయాలి, అందరికీ చేయాలి. అందరికీ చెయ్యాలనే మిమ్మల్ని ఎంపిక చేసుకుంటాం సార్. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గౌరవ డిప్యూటీ సీఎం సార్, మీకు బాగా తెలుసు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన అన్ని దేశాలు జయించినటువంటి మహారాజు. అందరూ రాజు 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 మహారాజు అంటే, మరాఠీ వాళ్ళు మాత్రం మావోడు అంటారు. మావోడు అంటాడు. ఆ మావోడు అని అనకండి, అందరు వాడనండి అని ఎంత చెప్పినా మావోడనే అంటారు సార్. ఈ రోజు మీకెందుకు ఇది చూడండి, విజయ్ గారి గెలుపుని ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడైతే దళిత వాడలు ఉన్నాయో అక్కడ ప్రతి చోట వెలిగిన ఫ్లెక్సీ ఈ రోజు విజయ్ గారిది. ఆయన కులానికి ఆపాదించకండి, ఒక్క కులం మనిషి కాదు. ఓకే ఓకే డన్ డన్, మీరు ఎట్లా చెప్తే అట్లా. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినటువంటి పొట్టి శ్రీరాములు గారు, ఆయన కులానికి అంటకట్టకండి బాబు, ఆయన నాయకుడు, నాయకుడే. కానీ అందరూ చందాలు వేసుకొని విగ్రహం పెట్టారు చూడండి, ప్రతి రూపాయి కూడా ఆర్య వైశ్య సామాజిక వర్గం నుంచి. లోకేష్ గారు అంటే మీరంటే అనలేండి వాసవి అని, లోకేష్ గారు మాత్రం జై వాసవి అనుకుంటా మీటింగ్ స్టార్ట్ చేసినారు. ఓకేనా? ఇంకా కులం గురించి చెప్పుకుంటూ వస్తాను వినండి. ఏదైతే మందకృష్ణ మాదిగన్న మీరు హోంశాఖ మంత్రిని, ఏమ్మా అనిదమ్మా నన్ను హోంశాఖ తీసుకోమంటావా, తీసుకుంటే ఎలా ఉంటది అంటే, ఎవరు వచ్చినారన్నా అన్న అనేది అలవాట్లో వచ్చేస్తుంది సార్. ఎవరు వచ్చినారు? మందకృష్ణ మాదిగన్న వచ్చినారు. సీఎం సార్ రాలా, లేకపోతే ఆమె దగ్గరుండి గెలిపించిన టీడీపీ వాళ్ళు రాలా, ఎవరు వచ్చినారమ్మా? మందకృష్ణ మాదిగన్న వచ్చింది. మొన్నటి రోజు నాకు కష్టమానికి ఇచ్చినప్పుడు నేను కన్నీటి పర్యంతంతో ఏమడిగినా, మా కులంలో ఒక నాయకుడు లేకపోయాడే, దాసనారాయణరావు గారు గతంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి మీద దాడి చేస్తున్నప్పుడు, మా జాతి మీద దాడి చేస్తారా? మా జాతి మీద మీరు చెప్పిన మాటే కదా ఎలక్షన్ ముందు, ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు అంటూ చాలా సింహంలా గర్జించినారు. సో ఆయన కెమెరామెన్ గంగతో రాంబాబు అనుకుంటండి, ఆ సినిమాలో చెప్తారు, కులం 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 అంటారయ్యా, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ అన్ని మీరే పెట్టి మళ్ళీ కులం లేదంటే ఎట్లా? కులం వచ్చేసింది, కరెక్ట్, కులం వచ్చేసింది. ఆ కులంతోనే మీరు అనే ప్రతి మాట గుర్తుంది. ఏమనంటే, కుల భావన తెచ్చుకోండి, ఆంధ్ర వాళ్ళు కనీసం కుల భావన తెచ్చుకోండి. మీ కులంలో ఒకరిని సీఎం చేయాలనుకోండి, మీరు అనుకోండి నేను సీఎం అయిపోతా, సీఎం అయి చూపిస్తా అనుకుంటారు. వెంటనే అనుకోరు, కొంచెం ఓర్పు పడితే అనుకుంటారు. మీరు చెప్తేనే 2014లో వారు గెలిచారు. మీరు చెప్తేనే వారందరూ మీ సామాజిక వర్గమో లేకపోతే అన్ని కులాల మతాల జన సైనికులు దగ్గరుండి గెలిపించారు. అంటే మీ మాటకి గౌరవించినట్టు. కానీ గౌరవించి మిమ్మల్ని గెలిపించినాం కదా, కానీ మళ్ళీ 2019లో ఎందుకు ఆలోచించినారు అంటే, టీడీపీ వారు చేసిన ప్రచారం, ఏమయ్యా ఊరికి ఏమైనా గెలిపించాడా, మీ ఓట్లన్నీ తాకట్టు పెట్టి ప్యాకేజ్ తీసుకున్నాడా అని జనాల్లో ప్రాపగాండ చేసినారు. దాన్ని కూడా ఎవరు నమ్మరులేండి. అయినా కానీ వాస్తవానికి 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేయడానికి కారణం, అప్పుడు 2019 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ కు వెళ్లకుండా చేల్చడానికి. ఎస్ సార్, ఎగ్జాక్ట్ గా 2014లో చంద్రబాబు గారి గెలుపుకి, 2019లో జగన్ గారి ఓటమికి ఆయన పని చేసింది ఒకటి, అవతలని గెలిపించడానికి, లేకపోతే యువతలోని ఓడించడానికి. నేనేమన్నా ముఖ్యమంత్రి అవుతానని మీకు చెప్పానా అనేది ఒకటి. ఓకేడా, తీసేయండి. తర్వాత ఆయన చెప్పిన ప్రథమ మాట టీవీకే విజయ్ గారిది ఏదైతే ఉందో, ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి. ఎవరు హడావుడి పడినారంటే, కులం మొత్తం హడావుడి పడింది. అర్రే మనోడు కూడా సింగిల్ గా వస్తే బాగుండేది, కొద్ది గొప్ప కొట్టేవాడు, ఇవాళ కాకపోతే రేపన్నా నిలబెట్టుకునే వాళ్ళం. అర్రే రావడం చంద్రబాబుని గెలిపించడానికి వచ్చినాడు, మళ్ళా తర్వాత విడిగి వెళ్ళినాడు, మళ్ళీ కలిసిపోయినాడు, అట్లా కాకుండా విడిగా వచ్చుంటే బాగుండేది అని మనస్ఫూర్తిగా అనుకున్నది కేవలం కాపు సామాజిక వర్గం. మొన్నటి రోజు కడప నుంచి అనుకుంటండి, రాజంపేట నుంచి హరిరాయల్ అనే వ్యక్తి తన మొహం మీద తనే ఊసుకున్నాడు. ఆయన ఎవరు ఏమేమనండి, మా ముఖాల మీద మేమే ఊసుకుంటాం అనే పరిస్థితిలో అతను తన ముఖం మీదే తను ఊసుకున్నాడు. అంటే దానికి కారణం ఏంటంటే, కేవలం ఆయన ముఖ్యమంత్రి అవ్వగలడు, ఇవాళ కాకపోతే రేపైనా నిలబడితే ఓర్పుగా అనే భావన కలిగింది కేవలం కాపు సామాజిక వర్గంలో మాత్రమే, జన సైనికుల్లో కాదండి, కాపు సామాజిక వర్గంలో. అంటే ఇవాళ మరి మనం ఎవరిని గురించి మాట్లాడాం, ఊళ్ళో పెళ్లికి ఎవరు హడావుడి. ఇంకా కూడా రంగా గారి చావు గురించి తీసుకొచ్చారండి. రంగా గారి చావు గురించి తీసుకొచ్చి, వయసు 65 ఏళ్లు పైబడిన వాళ్ళని, ఏమయ్యా అందరూ మాట్లాడే వాళ్ళు అయిపోయారే,
ఆ? అంటే ఇప్పుడు మీ వయసు 65 అంటే అప్పుడు కనీసం ఒక 20-25 ఉంటది కదా. ఆ? ఏం చేసినారు అప్పుడు అన్నా? కాపు నాడు అనేది ఒకటి పెడితే ఉమ్, కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనం మళ్ళీ కృష్ణానది పొంగి పొర్లిందా? రంగా గారికి ఏదైనా అయితే ఆ కృష్ణానదిలో రక్తపు టేరు పొంగిద్ది అనుకుంటూ ఎన్నో నినాదాలతో అక్కడ మీటింగ్ జరిపినప్పుడు కేవలం కాళ్లకున్న చెప్పులే 3-4 లారీలు అయిపోయినాయి అంటే అప్పట్లో ఉమ్, టీవీలు, ఫోన్లు, మీడియాలు ఇవన్నీ చాలా లిమిటెడ్ కదా. ఉమ్. కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనం, సైన్యం మీకు తెలుసు కదా. మరి చనిపోయేటప్పుడు ఎందుకు రాలేదంటే ఆయన రానివ్వల. మీకు తెలుసో లేదో, ఆయనకి సన్నిహితులు చాలా మంది చెప్పేవాళ్ళు ఆయన జీబులో ఎక్కేటప్పుడు కూడా కుర్రోళ్ళు ఎవరిని ఎక్కువగా తీసుకెళ్లరంటే. ఎందుకంటే వెనక్కి వచ్చే వరకు మనకే నమ్మకం లేదు, అతను ఎందుకు, వద్దొద్దు నువ్వు ఆగురా, ఈసారి కాగు, వద్దులే అంటూ అలా అవాయిడ్ చేసేవారట. చివరి రోజు నలుగురే కూర్చున్నారు ధర్నాకి, 200 మంది కూర్చోవాలి కదా అంటే, అంటే కూర్చున్న వాళ్ళందరూ చనిపోతారని ఆయనకి తెలుసు. కూర్చున్న వాళ్ళందరూ చనిపోతారని తెలుసు. ఎందుకంటే ఆయన ప్రాణానికి రక్షణ లేదు అంటూ పలుమార్లు అప్పుడున్నటువంటి హోంశాఖ మంత్రివర్యులైనటువంటి కోడెల శివప్రసాద్ గారికి 7-8 సార్లు లెటర్లు ఇస్తే కళ్ళ అవును. ముందే 4-5 సార్లు చించి పక్కన పడేసినటువంటి పర్యవసానాలు ఆయన దగ్గర ఉన్నటువంటి ఎంతో మందికి తెలుసండి. చాలా దారుణం. ఆ మనిషి తన చావుని తానే మరణ శాసనం రాసుకుని ఇంటెదురుగా కూర్చున్నాడు. ఇంటెదురుగా కూర్చున్నాడు. అంటే రేపు ప్రాణహాని ఉన్నప్పుడు మామూలుగా ఏ ఢిల్లీలోనో, ఏ బొంబాయిలోనో, ఏ హైదరాబాద్‌లోనో తల దాచుకోవాలి కదా. అలా దాచుకోలేక పరిగెత్తి, పరిగెత్తి ఇవాళ కాకపోతే రేపైనా చంపేస్తారని తెలిసి తన మరణ శాసనాన్ని తానే రాసుకున్నాడు. ఒంటరిగా వెళ్లి వీర మరణాలు అవసరమా? అరె! ఎంతమంది ఎమ్మెల్యేలు అన్నారు ఉమ్మడి రాష్ట్రాలలో. ఎంతమంది ఎలా చనిపోయారో తెలుసా? ఎవ్వరు మాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే టక్కుమని 10 పేర్లు చెప్పండి. ఒక అవును. మనిషి చనిపోయి 30 సంవత్సరాలు పైచిలికి అయిపోయినా ప్రతి సంఘటన నిన్నగాక మొన్న పుట్టిన వాడికి కూడా తెలుసుకున్నాడంటే ఆ చావు చరిత్ర కదా స్వామి. ఆ చావు చరిత్ర కదా. అది మీకో అవును. నాకో రమ్మంటే వచ్చిద్దా? రమ్మంటే వచ్చిద్దా? శ్రీనివాస రామానుజన్ గారు ఎన్నేళ్లు బతికినాడండి? మీరు ఉమ్, చెప్పే రోల్ మోడల్ చెగువీర గారు ఎన్ని సంవత్సరాలు బతికినారండి? మనందరికీ ఆదర్శమైన భగత్ సింగ్ గారు చిన్నప్పుడు చనిపోతుంటే మీలాంటి మీలాంటి సూక్తులే చెప్పేవాళ్ళు మహాత్మా గాంధీ గారు. అర్రే ఈ వయసులో చనిపోవడం అవసరమా? ఎందుకు? ఆ క్షమాపణ ఏదో రాసేసేయి, లెటర్ పెట్టు, నేను మాట్లాడతాలే వాళ్ళతో, బ్రిటిష్ వాళ్ళతో అంటే ఏం అక్కర్లా చావుకు మేము సిద్ధం అంటే ఆయనతో పాటు రాజ్ గురు, సుఖదేవ్ కూడా ముగ్గురు కలిసి ఆత్మార్పణకు అయ్యారు. ఈ రోజు కూడా మనందరి గుండెల్లో చెక్కు రైట్, చెదరల. రైట్. ఈ రోజు ఓకే. ఒంటరిగా వెళ్లి వీర మరణాలు పొందడం అవసరమా? ఎవరు చంపుతారు? ఎందుకు చంపుతారు? మీరు నడి రోడ్డు మీద కూర్చుంటేనే మీకు కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన సైన్యం మీకు గుర్తులేదా? పక్క పార్టీ మీద రాళ్లేసి కొట్టినటువంటి ఆ పరిస్థితుల్లో మన పార్టీ మీద ఒక్క రాయి కూడా ఎందుకు వేయలేదు పార్టీ ఆఫీస్ మీద? మీకు తెలీదా? ప్రతి ఉమ్. దానికి భయపడతా బతకలేము, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని మీ సినిమా డైలాగులు విని 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 ఆఖరికి ఈ రోజు మీరు చెప్పినటువంటి ఆ సూక్తులు వింటుంటే మంచిది. ఈ జనరేషన్ అంటే గత జనరేషన్ పోయింది. అంటే దాసరి రాము ఉమ్. గారి జీవితాలు, అంతకు ముందున్న పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ పోయినాయి. మావి దగ్గరలో పోవడానికి వచ్చి జస్ట్ లో మిస్. మేము ఉమ్. సేఫ్ సైడ్. ఇక నెక్స్ట్ జనరేషన్ కులభావనొద్దు నేను అందరి వాడిని. అవును, అందరి వాడు. అందరూ దగ్గరుండి మిమ్మల్ని గెలిపిస్తారు. కులం కూడా అందరితో పాటు ఒక మూల నుంచోవాలి. కులం ముందుందా? తప్పు తప్పు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన పని లేదు. అందరూ కలిసి ఆయన విజయానికి బాసట వేస్తారు. అన్ని కులాలు. ఒక్క కాపు కులం నిలబడాల్సిన అవసరమే లేదు. ఆయన చెప్పిన మాట. కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, మీరు తలుచుకుంటేనే అవుతుంది, మీరు నిలబెట్టండి, నన్ను నిలబెడతారు. నిలబెట్టే ముందు పరీక్షిస్తారు. పరీక్షించగానే పక్కదారి పట్టి పక్కన వాడి సావాసం లేకపోతే మనం గెలవలేమంటే, అంటే మాయావతి గారు కూడా బ్రాహ్మణులతో సాంగత్యంతో గెలిచినారట. అవును. అంటే మీరు ఇప్పుడు ఎవరి సాంగత్యంతో గెలవాలనుకుంటున్నారు? మీరు ఎవరి సాంగత్యంలో ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని గెలవనిస్తారా? వాళ్ళు మిమ్మల్ని సీఎం అవనిస్తారా? పక్క రాష్ట్రాల్లో నిన్న మొన్న ఎవరో చెప్తున్నారండి. కర్ణాటకలో ఏదైనా పని ఉంటే చెప్పండి రజనీ గారు అని ఒకళ్ళని, కర్ణాటకలో ఏదో ఉంటే చెప్పండి రాజేష్ గారు అంటూ ఇంకొకళ్ళని అడుగుతూ ఉన్నారు. ఇదేంటి సార్, ఎవరున్నారు మీకు తెలిసిన వాళ్ళంటే డిప్యూటీ సీఎం. అరే అవునా, డిప్యూటీ సీఎం తో పనులు అవుతాయండి? అరే భలే వాళ్ళేనండి, డిప్యూటీ సీఎం గారితో కాని పనులే ఉంటాయి, సీఎం గారితో ప్రతి అయ్యే పని డిప్యూటీ సీఎం గారితో అవుతుంటది అన్నారు. పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా బట్టి గారితో పనులు అవుతాయట. ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం డిప్యూటీ సీఎం గారికి పాత్రే ఇవ్వరు. గూగుల్ డేటా సెంటర్ సమ్మిట్ సంబంధించి ఆయన పిలవాల.
దేశ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఆయన ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి, ఇక్కడ వాళ్ళకి మొక్కజొన్న వాళ్ళకి గిట్టుబాటు ధర లేదురా మగడా అంటే అక్కడికి పోయి కూర్చొని ఆయన ఏందో నేర్చుకుంటున్నారంట. ఇక్కడ ఆడబిడ్డలు నడి రోడ్డు మీద దాడులు చేస్తున్నారంటే హోంశాఖ మంత్రి వర్యులు కూడా ఏదో నేర్చుకుంటున్నారంటే ఏం నేర్చుకుంటున్నారు? చెప్పండి, రాయండి ఒక 4 పేజీలు అయితే రాయండి, ఇక్కడ చూడమని రాయండి. మేడం ఇక్కడ ఇంకొక విషయం, ఇంకో వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. రెడ్డి కమ్యూనిటీలో ఐక్యత ఉంది, రెడ్డి కమ్యూనిటీలో ఐక్యత ఉంది, కమ్మ కమ్యూనిటీలో ఐక్యత ఉంది అని చెప్పి చెప్తున్నారు. కాపు కమ్యూనిటీలో ఐక్యత లేదు, కాపులను 2 చోట్ల కూడా నన్ను ఓడించారంటున్నారు. మరి పిఠాపురంలో ఈయన నెగ్గినప్పుడు మన ఎన్నికల్లో పిఠాపురం అంటేనే కాపుల అడ్డా, అది దాదాపు 60% ఓటింగ్ కాపు సామాజిక వర్గానికి. మరి ఆ కాపు సామాజిక వర్గం ఓటింగ్ లేకుండానే ఈయన నెగ్గారా? అదొకటి. రెండవది, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక కులం అంతా కలిసి రండి, మీకు ఈ కులం ఓట్లని నాకు కావాలి అని చెప్పి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీ ఓట్లన్నీ మాకే కావాలని చెప్పి వైసీపీ నాయకులు చెప్పలేదు. కమ్మ సామాజిక వర్గం వాళ్ళంతా మాకే ఓట్లు వేయాలని చెప్పి ఈవెన్ చంద్రబాబు కూడా ఎప్పుడు చెప్పుండ్రు. అటువంటిది కాపు సామాజిక వర్గం అంతా ఓట్లు నాకే వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఎలా చెప్పగలరు? సార్ గతంలో ఆయన చెప్పినారు సార్, ఆయన డైలాగ్ ఆయనే అప్పు చెప్తున్నారు. గతంలో ఆయన చెప్పినారు, కాపు ఒంటరి కాసేపు చెప్తారు, బలిజ. కాసేపు కాసేపు అవసరం లేదంటున్నారు మళ్ళీ ఆయన. అదే ఆయనకి క్లారిటీ ఎందుకు లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ చాలా మంది మనోడు ఆ రోజు ఏం చెప్పాడా, మీరందరూ ఒకటి అనుకోండి, పెద్దన పాత్ర పోషించండి అంటే, మీకు తెలుసో లేదో సార్, దాసరి రాము గారి ఒక ఆడబిడ్డ సార్ చదువుకుంటూ ఏదో ఒక మంచి చదువు బీఫార్మసీ ఏదో చదువుతూ అమ్మాయి క్యాన్సర్ తో చనిపోయింది సార్, క్యాన్సర్ తో చనిపోయింది. ఆ దాసరి రాము గారు అనే వ్యక్తి ఒక 4-5 రాష్ట్రాలలో కాపు సామాజిక వర్గాన్ని శాసించగల వ్యక్తి, కాళ్ళకి బలపాలు కట్టుకొని రాష్ట్రాలు తిరిగినటువంటి వ్యక్తి. కనీసం ఆయన తన బిడ్డతో దగ్గర 70-80 లక్షలు ఖర్చు పెట్టుకుంటూ బెంగళూరులోని ఒక పరిసర ప్రాంతంలో ఎక్కడో కర్ణాటక అవతల ఎక్కడో ఒక క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన తన బిడ్డతో నలిగిపోతున్నప్పుడు పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన నాయకుడే అని ఒక్క మారు పలకరించినటువంటి పాపాన పోలీస్ సార్. కనీసం పార్టీ ఆఫీస్ కి పిలిపించను లేదు సార్. ఈ గెలుపుకు మీరంతా కారణమని గెలిచినాక బలమైన కాపు సామాజిక వర్గ సోదరులను దగ్గర తీసి మీరంతా బలంగా నిలబడ్డారు. 2014లో కూడా నా మాటకి కట్టుబడి నిలబడ్డారు. అదే మాదిరిగా ఈ రోజు కూడా నిలబడ్డారు. మన ఓటింగే తక్కువ సార్. 2019లో కూడా అందరూ నిలబడ్డారు సార్, అందరూ నిలబడ్డారు. కానీ కాపు ఓటింగ్ అంతా పడింది, మిగతా ఓటింగ్ అంతా పక్కకు వెళ్ళిపోయింది సార్. మీరు గమనిస్తే చిరంజీవి గారు ప్రజారాజ్యం అప్పుడు కూడా 2 చోట్ల పోటీ చేసినారు సార్. ఎందుకంటే ప్రత్యర్థి చంద్రబాబు గారు కాబట్టి 2 చోట్ల పోటీ చేసినారు. అంటే ఒక చోట కాకపోయినా ఇంకో చోట అయినా గెలవాలన్న తపన, దగ్గరుండి కుట్రకోణంగా వాళ్ళు గెలవపోయినా పర్లేదు అవతలను ఓడించడంలో కీలక పాత్ర పోషించేటటువంటి కుట్రకోణ కట్టప్పల్ లాంటి వాళ్ళ ముందు 2 చోట్ల పోటీ చేస్తే పాలకొల్లులో ఓడిపోయి బలిజల సపోర్ట్ వల్ల తిరుపతిలో గెలిచినారు సార్. అదే మాదిరిగా టీడీపీకి ఎదురు వెళ్ళినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు. కానీ చంద్రబాబు గారు కుప్పంలో ఒక చోటే పోటీ చేసినారు, లోకేష్ గారు మంగళగిరిలో ఒక చోటే పోటీ చేసినారు, అదే మాదిరిగా జగన్ గారు పులివెందులో ఒక చోటే పోటీ చేసినారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం 2 చోట్ల పోటీ చేసినారు. కారణం ఏంటంటే చంద్రబాబు గారు ఎదురుగా ఉన్నారు, ఎక్కడో చాట ఓడిస్తారు, ఒక్కటన్నా గెలుద్దామన్న తపనతో సార్. కానీ చంద్రబాబు గారితో కలిసి వెళ్ళినప్పుడు మాత్రం పిఠాపురం ఒక చోటే పోటీ చేసినారు సార్. మరి అప్పుడు ఎందుకు 2 చోట్ల పోటీ చేయలేదు? అంటే ఖచ్చితంగా గెలుస్తారు అనే ఒక నమ్మకం, లేదా వాళ్ళు పక్కనుంటేనే గెలవగలం, వాళ్ళు లేకపోతే గెలవలేము. సో ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే సార్, 60-65 ఏళ్లు పైబడినటువంటి కాపు సామాజిక వర్గ పెద్దల్ని ఆ రోజు ఏం చేశారు మీరు చెప్తున్నారు, మరి మేము వినాలి మరి అని అలాంటి మాటలు మాట్లాడకూడదు సార్. ఒకవేళ పెద్దలు నిన్నటి రోజు ఎప్పుడో డిబేట్ లో అక్షర సత్యం గారు కన్నా రజనీ గారికి సిగ్గు లేదా అంటే నేను అన్నాను, అవును సార్ ఆయన పెద్ద, ఆయన 4 మాటలు అంటాడు, కానీ నా మీద కోపం కాదు సార్, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అలా అంటాడు అని నేను చాలా ఓర్పుగా, ఎవరు ఎన్ని మాటలన్నా సర్దుకుంటూ మనవాళ్లే కదా, కోపంతో అంటారులే, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో అంటారులే అని చాలా ఓర్పుగా సర్దుకుంటాను సార్. కానీ అంతకంటే ఎక్కువగా సర్దుకోవాల్సినటువంటి వ్యక్తి కులం ఏదన్నా ఒక సలహా ఇస్తే తీసుకోకపో, అది నీ ఇష్టం. మీరు మాకు సలహా ఇచ్చేవాళ్ళు ఆ రోజు ఏం చేసినారు? ఆ రోజు ఏం చేసినారా? మీరు మాట్లాడేవాళ్ళ? ఇప్పుడు వయసు ఎంత? 65 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు. ఆ రోజు మీ వయసు 25-30 ఏళ్ళు. మీరు ఏం చేసినారు అంటే, అతను తనతో పాటు పోరాటానికి అందరికీ తీసుకెళ్తాడు, కానీ తన చావు, తన మరణ శాసనం రాసుకున్నప్పుడు తనతో పాటు ఏ ఒక్కరిని కూర్చొనివ్వలేదు, ఉండనివ్వలేదు. అది కూడా క్రిస్మస్ పండుగ ముందు రోజు తర్వాత రోజు మూమెంట్.
సో అటువంటి పరిస్థితుల్లో దళితులు ఎక్కువ నిలబడేవాళ్ళు సార్. కులం కాదు, ఎక్కువ దళితులు నిలబడతారు సార్, బీసీలు నిలబడతారు సార్, అన్ని కులాలు నిలబడతారు సార్. అందుకే ఆయన్ని బడుగు బలహీన వర్గాల నాయకుడని పదాన్ని వాడతారు సార్. ఆయన చనిపోతాడని తెలిస్తే అందరూ వచ్చి అక్కడే కూర్చుంటారు. కానీ అవును. ఆయన చనిపోతాడని ఆయనకు తెలుసు కాబట్టే ఆయన ఇంటి ముందే ఆయన మరణ శాసనాన్ని రాసుకొని తన చావులో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా అందరిని దూరం పెట్టి తనకి తానే చనిపోయినటువంటి పరిస్థితి సార్. ఒక వ్యక్తి చావు గురించి అంటే మనం భయపడిపోతున్నామా? ఆయన చంపేసినట్టు ఒంటరిగా వెళ్తే నన్ను ఏమైనా చేస్తారన్నా? నిన్ను ఎందుకు చేస్తారు స్వామి? నీ వెనకాల కుప్పలు తెప్పలు గారు, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక్కళ్ళు రాల, లోకేష్ గారిని నిర్బంధించినప్పుడు ఒక్కళ్ళు రాల, ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు రాల. నిన్ను రోడ్డు మీద పడుకోబెట్టినప్పుడు, నువ్వు రోడ్డు మీద పడుకున్నప్పుడు నీ ఒంటి మీద ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఎందుకు చెయ్యి వేయలేదు అంటే, మామూలుగా అయితే చేతులు పట్టుకొని జీబ్ ఎక్కించి నీ ఆఫీస్ చుట్టూ దించేవాళ్ళు, లేదా నీ వల్ల లాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందంటే నిన్ను తీసుకొచ్చి జైల్లో పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టలా? నువ్వంటే అభిమానం కంటే నీ వెనకాలండే సైన్యాన్ని చూసి. ఈరోజు ఈరోజు జయప్రకాష్ నారాయణ గారి గురించి మీరు విన్నారు కదా సార్. యా ఆయన ఎంత గొప్ప ఎడ్యుకేషను, ఎంత గొప్ప ఫిలాసఫరు, ఎంత గొప్ప లీడరు, ఎన్ని ఆదర్శాలు, ఎన్ని సిద్ధాంతాలు. అటువంటి వ్యక్తిని మోడీ గారు ఎందుకు ప్రేమగా దగ్గర తీసుకోలేదు? ఎందుకు మోడీ గారు కలవలేదు ఆయన్ని? చెప్పండి, మీరు చెప్పండి. మందకృష్ణ మాదిగన్నని ఎందుకు కలిసినారు? ఎందుకు ఆయన ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఓ అందిహే ఓ తుఫానీ అని పొగిడినారు? వీళ్ళ వెనకాల బలంగా నిలబడుతుంది కులం. కులం. నీ కులం ఓటింగ్ కోసం నిన్ను అందిహే తుఫానీ హే అన్న మోడీ గారు అదే మాదిరిగా మాదిగల ఓటింగ్ ఆయన వెనకాల నిలబడుతుందని ఎంతో ప్రేమగా దగ్గర తీసుకున్నటువంటి మందకృష్ణ మాదిగన్న గారు ఈ రోజు దళిత క్రిస్టియన్ రిజర్వేషన్ల గురించి మోడీ గారికి ఎదురుగానే నిలబడుతున్నారు మందకృష్ణ మాదిగన్న. ఎందుకంటే ఆయన వెనకాల ఉన్న కులం చూసి ఆయన దగ్గర తీసుకుంది. ఈ రోజు మోడీ గారు నన్ను పొగిడారు కదా అని కులాన్ని వదిలేస్తే ఊరుకోరు. కులం నిలబడి ఆయనతో పని చేపించుకుంటుంది. మా కులం నాయకుడు అన్నావుగా, అడుగు మా తరపున. ఎప్పుడో 50 చట్టాలు ఏంటి, ఇప్పుడు చట్టాలు మార్చమను అంటుంటే మందకృష్ణ మాదిగన్న వారి తరపున పోరాడుతున్నారు. పోరాడాలి. ఎందుకంటే ఆయన వెనకాల బలంగా నిలబడిన కులం. మొన్నటి రోజు అంబటి రాంబాబు గారు కూడా అన్నారు, చంద్రబాబు గారి వెనకాల ఉంది పవన్ కళ్యాణ్ వెనకాల ఉంది కాపు సామాజిక వర్గం. ఆయన బలం నువ్వు, నీ బలం కులం. కులం నాకెందుకే? నేను అడిగానా? ఏదో ఆ కులంలో పుట్టానంతే, ఆ కులం వాళ్ళకి మేలు చేస్తానని చెప్పానా? అందరికీ మేలు చేస్తా, అందరితో పాటే ఆ కులం ఏముందడా అని అలా ఉప్మాలో కరివేపాకు తీసినట్టు దయచేసి తీసేయకండి. ఆ రోజు పెద్దన్న పాత్ర పోషించమన్నారని పొలాలు, గొడ్లు, గోదులు, కుటుంబాలు వదిలేసి మీకోసం పనిచేసినారు. ఈ రోజు అందరితో పాటే నా కోసం ప్రత్యేకించి ఎవరు నిలబడాల్సిన పని లేదు, అందరితో పాటే నిలబడండి అంటే బాగుండు. ఇప్పుడు చెప్పిన మీరు మాట అద్భుతమైన మాట. నెక్స్ట్ జనరేషన్ బాగుంటది. ఎందుకంటే ఒక జనరేషన్ పోయింది, మేము ఎర్లీ స్టేజ్ లో సేఫ్ అయ్యాం. నెక్స్ట్ జనరేషన్ అందరితో పాటే. ఇవాళ నుంచి మావోడు కాదు, అందరివాడు. మావోడికి అందరివాడికి ఎంత తేడా ఉంటదండి? ఎంత తేడా ఉంటది? ఎక్కడో ఢిల్లీలో ప్రతిభా భారతి గారు ఫస్ట్ ఇది డిప్యూటీ స్పీకర్ పొజిషన్ లో కూర్చున్నారని ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళు, మమ్మాయి చూడండి ఆడు కూర్చుంది స్పీకర్ స్థాయిలో, మా దళిత బిడ్డ అనింది. మీ చుట్టాలా సార్ అన్న? కాదమ్మా, చుట్టం కాదు, మాకులం, మావోళ్ళు. ఈ రోజు దళిత వాడల్లో పెట్టుకున్న టీవీకే విజయ్ మావోడు అలా కాదు, అందరివాడు. ఇవాళ నుంచి పవన్ కళ్యాణ్ గారు అందరివాడు. మావోడు అనే పదం గాని, కులం చించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం గాని, కులం పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం గాని లేదు. అందరితో పాటే నేను అనేటటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ నిచ్చి యువత కళ్ళు తెరిపించినాడని గొప్పగా సంతోషపడుతున్నామండి. అన్నకి అన్ని కులాలు నిలబడి ఆయన్ని గెలిపించి ఆయన గొప్ప స్థాయిలో కూర్చోబెట్టాలని అందరి వాడిగా ఇవాళ నుంచి ప్రామాణికంగా వచ్చినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి ఎప్పుడు మా తరపు నుంచి, అందరితో పాటు మా తరపు నుంచి ఆయనకుండే సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని భావిస్తున్నాం సార్. అయితే ఇక్కడ నిన్న ఈ వ్యాఖ్యల తర్వాత చాలా మంది కాపు సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఒక అసహనం అయితే ఇన్నాళ్ళు ఉందో అది ఒక్కసారిగా పెరిగింది. కానీ దీనికి కౌంటర్ గా, అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఎవరు మాట్లాడకుండా కట్టడి చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా నోరు విప్పి మాట్లాడితే వారికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టాల్సి వస్తుంది అని అధికారికంగా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ అందాయనేది కాపు సామాజిక వర్గం పెద్దలతో నేను మాట్లాడినప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా ఏంటి మేడం? అంటే చాలా మంది మాట్లాడడానికి భయపడే పరిస్థితి.
ఎవరు మీలాంటి వాళ్ళు సార్ ఒకరిద్దరు తప్ప ఎవరు మాట్లాడడం లేదు. సార్ ఆర్థిక లావాదేవీలు అంటే ప్రముఖంగా వారికి ఉన్నటువంటి వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారు. ఎస్. వారి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నారు, లేకపోతే కొత్త కొత్త కేసులు బనాయిస్తున్నారు, లేకపోతే వాళ్ళ క్రెడిట్ ఇబ్బంది అయిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. సార్ ఒకటి సార్, బలవంతమైన ప్రేమ ఎన్నాళ్ళు ఉంటది? ఇష్టంగా ఉండే ప్రేమతో ఆయన కోసం దెబ్బలు తిని అరెస్ట్ అయిన నోవాటల్లో బంధించబడినటువంటి వ్యక్తులు గాని, పొలాలు అమ్ముకొని కార్లు వేసుకొని బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టుకొని హైదరాబాదు విజయవాడ నుంచి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తిరిగినటువంటి అభిమానులు గాని ఈ రోజు ఈ రోజు ఎంత ఇబ్బంది పెట్టగలరు? ఎన్ని రోజులు? ఒక 2 ఏళ్ల 3 ఏళ్ల? సార్ కానీ దీనికోసం అన్ని కులాల వాళ్ళు కొంచెం ఓపికగా ఉంటారేమో గాని సార్, వండరు. ప్రభుత్వం 3 ఏళ్లు ఉండగా కాపు సామాజిక వర్గం మాత్రం ఆయన్ని వదిలి బయటకు వస్తుందంటే దాని అర్థం ఏంటి? అన్నిటికీ మేము తెగించున్నాము, లేకపోతే మేము పౌరుషానికి బతుకుతున్నాము, ఎవరి దయా దాక్షిణ్యాల మీద మాకు బతకాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా రంగా గారి డైలాగ్ సార్. నిజంగా ఆయన ఆఖరి స్పీచ్, ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదు, ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదు అనే పదాన్ని నేను ఎన్నో సార్లు రివైండ్ పెట్టుకొని వింటాను సార్. మేము అప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నపిల్లలం. ఆయన స్పీచ్ ఎప్పుడు వినలేదు, ఆయన మా కళ్ళతో చూసింది కూడా లేదు సార్. కానీ ఈ రోజు చిన్న బిడ్డని అడిగినా సరే ఆయన చరిత్ర చెప్తారు సార్. ఇదే ప్లేస్ లో ఆయన చంపేసినారు, ఇదే విజయవాడ వల్లకాడైపోయింది, ఇదే 2 తెలుగు రాష్ట్రాలు ఊపిరి పీల్చుకోలేదు అని. ఒక వ్యక్తి బ్రతుకు గొప్పగా ఉండకూడదు సార్, చావు చరిత్ర అవ్వాలి సార్. ఈ రోజు మీకు తెలుసు, ఆయన ఎవరు, మన నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారు చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చినారు సార్? అంతా జన సైన్యమే సార్. హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు రాలా, పెద్దవాళ్ళు ఎవరు రాలా. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎందుకు రాలా? ఎందుకు రాలా? ఒక వ్యక్తి చావు ఎప్పుడు చరిత్ర అవ్వాలి సార్. సార్ ఒక్కటే చెప్తున్నాను, ఈ రోజు ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు పెద్దబడినటువంటి కాపుల్ని ఏం చేశారా మీరు? ఏం చేశారు అప్పుడు మీరు? మరి ఎవరిని అడుగుతున్నావు నువ్వు? ఎవరిని అడుగుతున్నారు? ఇంత తప్పు సార్. సార్ వీళ్ళు నాగబాబు గారు కాపు మీటింగ్లని కండక్ట్ చేస్తూ అన్ని జిల్లాల వారీగా కేవలం కమ్యూనిటీ మీటింగ్లే కండక్ట్ చేసి కుల భావన తెచ్చుకోండి, దగ్గరున్న ఆయన గెలిపించండి, ఇంకోటి చాలా చెప్పినారు సార్. అడుగడుగున మాలో నరనరాల్లో నింపబడేది కుల భావన సార్. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి కోసం గెలిచిన పార్టీని వదిలి ఎందుకు వచ్చినాం సార్? మావోడు కష్టాల్లో ఉన్నాడు, మావోడు కష్టాల్లో ఉన్నాడు అని మా ఊరు, మా జనం అందరూ మనోడి దగ్గర మనం పోకపోతే ఎట్టా? ఇది కాదన్నా, మనం ఇక్కడ వైసీపీలో ఎంపీటీసీ పోనీలేమ్మా, ఏమవుతుంది మనోడు ఒక పక్కన కష్టపడుతుంటే ఆ మనవాడు అనే మాట ఇక పైన రాకూడదు. అందరి వాడు అంతే. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారే, అన్న గాని మనవాడు అనే భావన గాని తగ్గించుకోవాలి. ఇప్పుడే కదా చెప్పారు, ఇక అన్న అనే ఫీలింగ్ కూడా చిన్నగా తగ్గించుకొని గౌరవ డిప్యూటీ సీఎం సార్, అంతే, డిప్యూటీ సీఎం సార్ అందరితో పాటే పెద్దన్న పాత్రలు, లేకపోతే కుల భావన తెచ్చుకోండి. ఏమయ్యా, ఆంధ్రాలో కుల భావన అన్న ఉండదా అని ఆయనే అన్నారు, ఆంధ్రాలో కుల భావన ఎక్కువ అని ఆయనే అన్నారు. 2 మాటలు ఆయనవే. కులానికి అంటకట్టకండి నన్ను అని ఆయనే అన్నారు. రే కాపు ఒంటరి బలిజ మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ అనుకోండి, నన్ను ముఖ్యమంత్రి చేయాలనుకోండి అవుతావు, మీ కులంలో ఒకటి ముఖ్యమంత్రి అవ్వాలని మీకు లేదా? అనుకోండి, అయిపోతా అవుతావు. ఓర్పేది ఎక్కగానే జగన్ గారు వైసీపీ పార్టీ పెట్టగానే సీఎం అయ్యారా? లేదే. కొన్ని ఓట్లు అంటే వాళ్ళు గెలిచినారు కదా, మీరు ఓడినారు కదా, నన్ను ఓడించినారు కదా. అరే ఈ రోజు 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ గతంలో ఎన్ని సీట్లతో కూర్చుంది సార్ పార్లమెంట్ లో? మీరు చెప్పండి. 2 సీట్లతో కూర్చున్న రోజులు ఉన్నాయి. 2 సీట్లతో, మనం 1 సీటు. పవన్ అంటే 1 కదా, 1 సింగిల్ సీట్ తో నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టి నీ ప్రావీణ్యత చూపించి ఉండాల్సింది. అరే నీ అభ్యర్థి కూర్చున్నా నువ్వు కూర్చున్నట్టే. అభ్యర్థిని పక్కన పెట్టి ఆ అభ్యర్థికి కుర్చీ వేయకుండా ఆ అభ్యర్థి కూడా పక్క పార్టీలోకి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చి మీరందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారా? ఎవరు వెళ్ళలేదు సార్, ఎవరు వెళ్ళలా. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వక, ఆయన గేట్లు తెరవక, ఆయన పలకరించక, ఆయన పక్కన పెడితే ఆ బాధని ఓర్చుకోలేక జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వారు, తోటా చంద్రశేఖర్ లాంటి గారు, నరేంద్ర మోడీ గారితో ఉత్తమ వ్యవసాయదారుడు అవార్డు తీసుకున్న ఇక్కుర్తి లక్ష్మీనరసింహ లాంటి వారు, రావెల కిషోర్ గారు, పెద్ద విద్యావంతులైనటువంటి రావెల కిషోర్ గారు, పార్టీలో పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళందరి పేర్లు నాకు తెలియదు. కానీ అప్పుడు 2019లో పోటీ చేసిన ప్రతి ఒక్కరు ఎందుకు పక్కకి వెళ్ళిపోయారంటే కేవలం ఆయన పలకరింపు నోచుకోక. పలకరించడు, మాట్లాడు, కూర్చోబెట్టడు,
రే ఓడిపోతే ఏమైంది? నీ కోసం నిలబడిన వాళ్ళు, నీ కోసం కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని పోటీ చేసిన వాళ్ళు నిన్ను దాటి ఎందుకు పోతారు? ఎందుకు పోతారు? అప్పుడు అవసరానికి ఎలక్షన్ కి తీసుకొచ్చినారు. తర్వాత వాళ్ళని పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత 24కి ఇంకొక టీము, 2019కి ఇంకొక టీము. అరే మొదటిలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఏరి? ఆ పార్టీ ఆఫీసు కొనడానికి కారణమైన వ్యక్తి ఎవరు? అంజీ అని అప్పట్లో చెప్పేవాళ్ళని. ఆయనతో పాటు చాలా సంవత్సరాలు ట్రావెల్ చేసేవాళ్ళని. అతనేడి? ఎందుకు వెళ్ళిపోయాడు? ఏమో మరి. ఆ స్థలం ఎవరు అమ్మినారు? ఆ స్థలం తిరుమల శెట్టి అని ఒక వ్యక్తి అమ్మినారు సార్. ఆయన మంగళగిరి ఆయనేడి? వీళ్ళందరూ ఎక్కడ కనపడుతున్నారు? కనపడట్లా. అదే మాదిరిగా ఇప్పటి నారాయణ స్వామి గారు, ఆయన ఇప్పటిలో భూములు ఇచ్చి, వీళ్ళందరూ కమ్యూనిటీ సార్, వీళ్ళందరూ కాపులు. మనోడికి ఆఫీస్ ఉండాలి అని, ఎక్కడో ఆఫీస్ ఉంటే కాదని చెప్పి స్థలం ఆయనకి అమ్మి ఈ రోజు ఆఫీస్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించినారు. అప్పుడు అమ్మకుండా ఉంటే ఇప్పుడు కోట్లు వచ్చి ఉండేదేమో. మనోడికేగా, మనోడికి మనం అమ్మకపోతే మనోడు అద్దె ఆఫీస్ లో ఉండడం ఏంటి, మనోడు సొంత ఆఫీస్ కట్టుకోవాలి అని మన అనే ఫీలింగ్ తో చొక్కాలు దించుకొని ఆస్తులు అమ్ముకొని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళకి ఎవరనుకోమన్నారా మన అని ఫీలింగ్. కులభావం ఎందుకు వస్తుంది? రాకూడదు. ఒక కులానికి నన్ను అంట కట్టకండి. ఏదో అందరితో పాటు ఆ కులంలో పుట్టే అంత మాత్రానికి బాగుందన్నా. నెక్స్ట్ జనరేషన్ కి మంచి మెసేజ్. అందరూ కూడా అందరి వాడిగా పవన్ కళ్యాణ్ గారిని భావించాలి. రైట్. అయితే ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్లియర్ గా చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఆగ్రహానికి కారణమవుతున్నటువంటి ఈ వ్యాఖ్యలు వచ్చే ఎలక్షన్స్ లో, అది 2029 అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, లేదా అంతకంటే ముందు ఈ ఏడాదిలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అదైనా రిఫ్లెక్ట్ అవుతుందంటారా? చెప్పలేం సార్. ఇప్పుడంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించారు కాబట్టి ఏదో కొద్ద, రేపటి రోజు అందరి వాడు కాబట్టి అందరూ దగ్గరుండి పెద్దన్న పాత్ర పోషించి ఆయన్ని దగ్గరుండి గెలిపించి సీఎం ని చేయొచ్చు. ఇప్పుడైతే డిప్యూటీ సీఎం ని చేయగలిగినారు కాపులు నిలబడి. రేపటి రోజు అందరూ నిలబడి ఆయన్ని సీఎం స్థాయిలో చేసుకుంటారేమో. ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి మనం చెప్పలేం, కానీ ఎవరి పాత్ర ఎంత వరకు అనేది ఆయన మాటల ద్వారా, ఆయన కోపాగ్నితో ఉండేటటువంటి భావజాలం ద్వారా కొంతమంది మనసు నొచ్చుకుందేమోనని భావించాలండి.